ఎలా చేయాల్సిన వినాయక చవితి పండుగని ఎంత నీచంగా చేస్తున్నాం అన్నది ఈ వీడియో. వినాయకుడి బొమ్మ మట్టితో చేయాలి, కానీ మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన బొమ్మను తీసుకొచ్చి ప్రతిష్ఠించుకుంటున్నాం. వినాయకుడి దగ్గర దేవుడి పాటలు మాత్రమే పెట్టాలి, కానీ మనం ఏం చేస్తున్నాం? మొదట శుక్లంబరధరం, తర్వాత ఏకదంతాయ, తర్వాత జై జై గణేశ చిరంజీవిది, దాని తర్వాత కూలీ నెంబర్ 1 సినిమాలో వెంకటేష్ది జై జై గణేశ దండాలయ్య ఉండాలయ్య పాట, దాని తర్వాత వస్తున్న డియో డియో డిస్సక్క డిస్సక్క అని ఇలా మనం పాటలు పెట్టుకుంటున్నాం. దేవదేవతలు ఆలకించిన పాటలు ఉన్నాయి. ఏం సరే, విఘ్నేశ్వరుడికి చాలా తక్కువ పాటలు ఉండొచ్చు, ఓం అని ఒకటి పెడితే సరిపోతుంది. ఈశ్వరుడు పెడితే సరిపోతుంది, మంచి పాటలు ఈశ్వరుడు పెట్టచ్చు, వెంకటేశ్వర స్వామి పెట్టచ్చు, విష్ణుమూర్తి వెంకటేశ్వరుడు అంటే మేనమామ వినాయకుడికి పెట్టచ్చు, తప్పేముంది? సినిమా పాటలే పెట్టాలా? మీరు చూసుకుంటే ఒక చర్చిలో సినిమా పాటలు పెడతారా? లేదు. ఒక మసీదులో సినిమా పాటలు పెడతారా? లేదు. మనము హిందువులుగా దేవుళ్ళ విగ్రహాలు పెట్టి డియో డియో డిసక డిసక సినిమా పాటలు కెవ్వు కేక. ఇది మనం చేసేది పండగలా లేకుంటే క్లబ్ డ్యాన్స్లా? ఇంకోటి, విగ్రహాలు ఎలా ఉంటున్నాయి? మట్టితో చేయాలి, లేదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తున్నారు. విగ్రహం కూర్చున్నట్లుగా ఉండాలి, కానీ నిలబడినట్టుగా ఉంటుంది. ఇప్పుడు తగ్గేదేలే అనే గణేష్ ఒకడు వచ్చాడు. అసలు ఇవి దేవుడు ప్రతిమలే కాదు. పోలీస్ ఇన్స్పెక్టర్ సింగం 2 అని వచ్చాడు, పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఉంటాడు వినాయకుడు. ఆ బొమ్మలు వచ్చాయి. త్రిపులార్ వినాయకుడు, బాహుబలి వినాయకుడు. వీటన్నిటిని వినాయకుడు అనాలో లేకపోతే సినిమాలకు సంబంధించిన బొమ్మలు అనాలో మీరే అర్థం చేసుకోండి. మనం ఫైనల్గా ఏం చేస్తున్నామంటే వినాయక చవితి ఉత్సవాలు ఒక రేవు పార్టీ లాగా బట్టలు చింపుకొని చేసుకునేది అక్కడ తక్కువ, ఫ్యూచర్లో ఈ బట్టలు చింపుకొని బికినీలు వేసుకొని చేసేవి కూడా వస్తాయేమో అనిపిస్తుంది. హిందువుల చరిత్ర మసకబారిపోయింది, అసలు కనిపించకుండా కూడా పోవచ్చు. థ్యాంక్ యూ.